మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. ఆశీర్వాదమునకు కారణభూతుడైన దేవుడు, మన ప్రార్థన ఆలకించి మనలను దీవించే గొప్ప దేవుడు, మన జీవితాలలో మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే కలుగునుగాక. ఆ గొప్ప దేవుడు మనల్ని ప్రేమించి ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. జకరియా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం. యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యజనులలో ఎలాగూ శాపాస్పదమయ్యుంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును, భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాగ్దానం చాలా సంతోషాన్నిచ్చే వాగ్దానం, చాలా బలాన్నిచ్చే వాగ్దానం, చాలా ధైర్యాన్నిచ్చే వాగ్దానం. ఈ వాగ్దానంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యూదా వారలారా, ఇజ్రాయేలు వారలారా, మీరు అన్యజనులలో ఎలా శాపాస్పదంగా ఉన్నారో నేను మిమ్మలను ఆశీర్వాదాస్పదంగా మారుస్తాను. భయపడొద్దు, ధైర్యం తెచ్చుకొనండి. దేవునికి స్తోత్రం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆశీర్వాదకరంగా ఉండాల్సిన నీవు శాపాస్పదం అయిపోయావేమో. ఒకవేళ నువ్వు ఎవరి దగ్గరైనా అప్పులు తీసుకుని తీర్చలేని పరిస్థితులలో, మాట ఇచ్చి నిలబెట్టుకోలేని పరిస్థితులలో, నిన్ను ప్రేమిస్తున్న వారే, నీ స్నేహితులు అనబడిన వారే, నీ కుటుంబస్తులే నిన్ను శాపాలతో శాపాస్పదంగా నిందిస్తున్నారేమో. నువ్వే మాకు శాపమైపోయావురా అని నిన్ను తిడుతున్నారేమో, దుయ్యబడుతున్నారేమో. ధైర్యం తెచ్చుకో, భయపడొద్దు. దేవుడి దినాన నీతోనే మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అన్యజనులలో మీరు ఎలాగూ శాపాస్పదం అయిపోయారో ఈ దినాన మీతోనే మాట్లాడుతున్నాను. మిమ్మల్ని ఆశీర్వాదాస్పదంగా నేను మారుస్తాను. మోసం చేసేవారికి, నటించేవారికి దయ అనేది ఉండదని లోకనానుడి. కానీ మనం ఎంత మోసం చేసేవారమైనా, ఎంత నటించేవారమైనా, అపరాధముల చేత చచ్చిన వారమైనా, కృపగలిగిన దేవుడు నీ ఎడల, నా ఎడల, మనందరి ఎడల కృప చూపించి ఆయన ప్రాణత్యాగం చేసి ఆయన రక్తపు కోటలో మనల్ని నివసింపచేసి అందాక శాపమైపోయిన మనలకు ఆశీర్వాదమును అనుగ్రహించిన ఆశీర్వాదములకు కారణభూతుడు యేసుక్రీస్తు ప్రభు. అనేకులు రక్షించబడి పెంటకుప్పల మీద నుండి పైకి లేవనెత్తబడి దరిద్రులను ఆ ధనవంతులుగా చేసిన ఆ గొప్ప దేవుడు నీడలో ఉండి శాపమైపోయిన వారి బ్రతుకులను ఆశీర్వాదకరంగా మార్చుకున్నారు. రూతు శాపమైపోయిన జీవితం, నీ దేవుడే నా దేవుడు అన్న ఒక్క మాట ద్వారా ఆశీర్వాదంలోనికి వచ్చి ఆఖరికి యేసుక్రీస్తు ప్రభు వంశావళిలోనికి వచ్చేసింది. 12 సంవత్సరాల రక్తస్రావము కలిగిన స్త్రీ శాపాస్పదమే ఆ గృహానికి. యేసయ్య వస్త్రపు చెంగును ముట్టగా ఆశీర్వాదాస్పదంగా మారిపోయింది. బర్తిలోమయి ఆ రోడ్డు పక్కన గ్రుడ్డివాడై భిక్షాటన చేయుచుండగా యేసయ్య ఎదుట కేకలు పెట్టాడు. ఆ కేకలే ఆయనకు ఆశీర్వాదపు దీవెనలుగా మారి ఆయన శాపాస్పదము నుండి ఆశీర్వాదాస్పదంగా వచ్చాడు. ఆఖరికి యేసుక్రీస్తు ప్రభువు శాపాస్పదమైన మనందరి కొరకు తన ఆఖరి రక్త బొట్టు వరకు రక్తాన్ని చిందించి శాపమైపోయిన మనలందరినీ, దరిద్రులమైపోయిన మనలందరినీ ధనవంతులుగా చేయుటకై, ఆశీర్వాదంగా చేయుటకై ఆయన ప్రాణత్యాగము చేసి తిరిగి లేచిన సజీవుడు ఈ దినాన్న నీతో మాట్లాడుతున్నాడు. భయపడొద్దు, ధైర్యం తెచ్చుకో. నువ్వెక్కడ శాపమైపోయావో, ఎక్కడ నిన్ను నిందిస్తున్నారో నీ మొహం మీదే, ఎక్కడ దొరికావురా అని, నువ్వు శాపంరా మా బ్రతుక్కని నీ మొహం మీదే నిన్ను ఉమ్మూసి అంటున్నారో వారి ఎదుటే యేసు రక్తం జయం. దేవుడు ఆశీర్వాదాస్పదంగా నిన్ను మారుస్తున్నాడు. స్తోత్రం చెల్లించు దేవునికి, హల్లెలూయా చెప్పు దేవునికి. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో.
ఈ వాగ్దానం నా కోసమే అని ఆమెన్ చెప్పు. నువ్వు ఎక్కడున్నా ఈ దినమంతా ఈ వాగ్దానాన్ని స్మరించుకుని, దేవా నన్ను ఆశీర్వాదాస్పదంగా మార్చినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు చెల్లిస్తున్నానేసయ్యా అని ఆ దేవుని యందు సంతోషించు. నీవు ఆశీర్వాదాస్పదంగా మారబోతున్నావు. నిశ్చయముగా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. నిన్ను నిందించిన వారి ఎదుట నిన్ను తలగా దేవుడు చేసి, అప్పిచ్చువాడిగా చేసి, పైనున్నవాడిగా దేవుడు నిన్ను మార్చబోతున్నారు. స్వతంత్రించుకో. దేవుడి వాగ్దానమును దీవించి ఆశీర్వదించి మనందరి వినికిడిలో ఫలభరితము చేయునుగాక.